నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రిలేషన్షిప్ అన్నది ఎవ్వరికి 100%గా సరిగా లేదు గురువుగారు. వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, అత్త కోడళ్ళకి కానివ్వండి, అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, లేదా ఆఫీస్లో కొలీగ్స్, ఒకరంటే ఒకరు పడదు. ఒకరంటే ఎక్కువ వర్క్ చేస్తే నాకన్నా ఎక్కువ వర్క్ చేస్తుంది అని, తక్కువ వర్క్ చేస్తే నాకన్నా తక్కువ వర్క్ చేస్తుంది అని. సో ఎక్కడ చూసినా కూడా ఒకరంటే ఒకరు నెగిటివ్ పెరిగిపోతూనే ఉంటుంది. సో అందరికీ రిలేషన్షిప్ బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే అసలు ఏం చేయమంటారు గురువుగారు? ఒకటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పడదు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక సూత్రం ఉంటుంది రిలేషన్షిప్ పడకపోవడానికి. ఒక సూత్రాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే కానీ మీకు అది క్లారిటీ రాదు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆస్ట్రాలజికల్గా రీజన్ ఉంది, వాస్తుపరంగా రీజన్ ఉంది, మనిషి ఆలోచన విధానంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా దీన్ని అర్థం చేసుకొని పాటిస్తారో అందరితో రిలేషన్స్ బాగానే ఉంటాయి. చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళకి రిలేషన్స్తో ఇబ్బంది రావడానికి గల కారణం ఏమిటి అంటే, కొంతమందికి తల్లితో కూడా పడదు. అది జాతచక్రంలో ఉంటుంది, తెలుసా? అవును గురువుగారు. మీకు ఒక చిన్నది వినిపిస్తాయి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నిన్నే చెప్పాను నేను. ఒకరి జాతకానికి, ఆ జాతకానికి మదర్తో పడదు. ఆ జాతకం అసలు నమ్ముతారు ఎవరైనా? మదర్తో పడకపోవడం ఏమిటి అనిపిస్తుంది, అవునా? మదర్తో పడకపోవడం ఏమిటి, మదర్తో ఎందుకు పడదు అసలు, అట్లా ఎట్లా పడకుండా ఉంటుంది అనుకుంటాం కదా. ఇక్కడ చూడండి, రైట్. అలా అవ్వదు. ఈ పర్టికులర్ జాతకంలో ఏంటంటే తల్లితో గొడవ, తల్లితో పడకపోవడం, తల్లి ఒక రకంగా ప్రవర్తించడం ఈవిడి పట్ల. ఏమిటి నాకు ఇట్లా ఉంది అంటే, నాకు తల్లితో ఇలా ఉంది ఏమిటి అని ఈవిడే అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తల్లి వల్ల. ఈ జాతకం అవునవునవును, కరెక్ట్ అండి. తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ తల్లి కారకుడు అయినటువంటి గ్రహం పాడైంది. ఇది చాలా రేర్ గా జరుగుతాయి ఇట్లా. గురుగారు, మీరు ఆ రికార్డు వినిపిస్తుంటే నాకు కూడా ఒకటి గుర్తొచ్చింది. రీసెంట్గా నేను కూడా ఒకటి విన్నాను. అమ్మాయి ఇక్కడే హాస్టల్లో ఉంటుంది. తన తల్లి ఓన్లీ డబ్బులకు మాత్రమే కాల్ చేస్తుంది, మిగతా ఎలా ఉన్నావు ఏంటి అని అస్సలు కాల్ చేయదు అని అంటున్నారు గురుగారు. కోటి మందిలో ఒకరికి ఇద్దరికి ఇలా జరుగుతుంది, అందరికి జరగదు. ఎందుకంటే ప్యూర్ లవ్ ఏదైతుందో మదరే. అవును గురువు. అయితే అంత ప్యూర్ లవ్ ఉండే మదర్తో కూడా ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దాన్నే జాతక చక్రం అంటారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, నేను జాతకం చూసి మాట చెప్పా, అదేంటి అసలు అట్లా ఎట్లా చెప్పగలం అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే మదర్ కారకుడు కనుక పాడైతే, మూన్ పాడవడము, ఫోర్త్ లార్డ్ పాడైతే తల్లితో ఇబ్బందులు ఉంటాయి. నా సన్ పాడవడం, నైన్త్ లార్డ్తో శత్రుగ్రహ సంబంధాలు వస్తే తండ్రితో గొడవలు ఉంటాయి. థర్డ్ హౌస్ పాడవడము, కుజుడు పాడై శత్రుగ్రహ సంబంధాలు వస్తే అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. సెవెంత్ హౌస్ పాడై శత్రుగ్రహ సంబంధాలు వస్తే భార్య లేదా భర్తతో. ఫిఫ్త్ హౌస్ పాడైతే పిల్లలతో వస్తుంది గొడవ, తండ్రికి పిల్లలతో. అట్లా మేనమామతోన, పక్క ఇంటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో గొడవలు వస్తుంది. అదంటే 10th హౌస్ పాడవుతుంది వాళ్ళకి. ఎదురింటి వాళ్ళతో ఎప్పుడు గొడవ ఉంటుంది. అపార్ట్మెంట్లో ఎదురెదురు ఇల్లు ఉంటాయి, గొడవలు వస్తాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ 10th హౌస్. ఏ రిలేషన్తో ఎందుకు మీకు అవుతుంది ఒకటి. లేదా 10th హౌస్ పాడైతే 10th హౌస్లో కనుక వస్తే కొలీగ్స్తో వస్తుంది ఎక్కువగా. అట్లా ఏ రిలేషన్తో మీకు గొడవలు ఎందుకు వస్తాయంటే, వీళ్ళ పూర్వజన్మల్లో వీళ్ళతో సంథింగ్ రుణం ఉండిపోయింది, వాళ్ళతో ఇంకా ఘర్షణలు తీరాల్సినవి ఉన్నాయి. ఈ జన్మలో వీళ్ళే శత్రువులు గాను మిత్రులు గాను పుడతారు. అది జ్యోతిషాస్త్రం చెప్తుంది. పరిష్కారం ఏం లేదంటారా గురుగారు? సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం, లేదా ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, తూర్పు వైపు ఈస్ట్ వాల్కి, ఇంట్లో ఈస్ట్ వాల్కి లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక పెట్టినట్లయితే రిలేషన్స్ బాగుపడతాయి. అయితే రిలేషన్స్ ఎందుకు చెడుతాయి అంటే, ఫస్ట్ ఒక సూత్రం మనిషి జీర్ణం చేసుకుని అర్థం చేసుకుని ఫిక్స్ అవ్వాలి. ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇక్కడ 2 సూత్రాలు, ఒకటి కాదు. ఒకటేమో అసలు గొడవ ఎందుకు వస్తుంది ఎవరికైనా కానీ అంటే, మీరు చెప్పింది అవతల వాళ్ళు చేయకపోవడము, మీకు నచ్చంది అవతల వాళ్ళు చేయడము. మీరు చెప్పినట్టుగా అవతల వాళ్ళు చేయట్లేదనో, మీకు ఇష్టం లేనిది అవతల వాళ్ళు చేస్తున్నారనో, లేదంటే వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అవన్నీ ఇంక వేరే, అది ఇంక సపరేట్ వింగ్, అది చెప్తాను నేను మీకు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అవతల వాళ్ళు ఎప్పుడూ చేయలేరు, ఏదో 100లో ఒకసారి తప్పితే. ఎందుకంటే మీరు చెప్పింది అవతల వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వదు, కంప్లీట్గా అర్థం కాదు.
అర్థమైనా వాళ్ళకి కొన్ని విషయాలు ఇష్టం లేకపోవచ్చు, మర్చిపోవచ్చు, ఏదో జరుగుతాయి. వెంటనే మనం ఏం చేస్తాం, నేను ఇలా చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్ ఇది రాలేదని అవతల వాళ్ళ మీద మనకి ఒక చిన్న ఇది స్టార్ట్ అవుద్ది. బ్యాడ్ ఒపీనియన్, ఒక గొడవను, ఒక మాట అండమనో, వాళ్ళు మనల్ని అండమనో స్టార్ట్ అవుద్ది. రెండవది, మీరు అనుకున్నది అందరూ చేయాలని రూల్ లేదు, చెప్పింది చేయాలని రూల్ లేదు, అనుకున్నది చేయాలని రూల్ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, నేను చెప్పింది జరగట్లేదు, అనుకున్నది జరగట్లేదు, అది మైండ్లో ఉంటుంది, తిప్పుకుంటూ ఉంటాం. అది చెప్పింది చేయలేదు, నేను అనుకున్నది వీళ్ళు చేయలేదు, అది ప్రాబ్లం అవుతుంది. ఈ సూత్రం ఇది అసలు ఇట్లా జరగదు, వాళ్ళకు కొంతే అర్థమవుతుంది, నేను చెప్పింది కొంత ఉంటుంది, అసలు ఇట్లా వాళ్ళు చేయాలని రూల్ లేదు. సరే ఓకే, నేను చెప్పడం వరకే నా ధర్మం, వాళ్ళకి చేయట్లేదంటే వాళ్ళకి ఏదో లోపం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అని అనుకోని దాన్ని సింపుల్గా వదిలేయడం బెస్ట్. ఒకటి దానికి కారణం అదొకటి, రిలేషన్స్ పాడవడానికి. రెండోది ఏంటంటే, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నెలల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి తిప్పుతూనే ఉంటారు మైండ్లో. ఎనీ ప్రాబ్లంకి 3 విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, కొన్ని ప్రాబ్లమ్స్ కాలక్రమేపీ తీరుతాయి, అంటే టైంను బట్టి మారుతాయి కొన్ని ప్రాబ్లమ్స్, ఒక్కసారిగా మారవు. ఇది టైంను బట్టి మారే ప్రాబ్లమా కాదా అని మనం అర్థం చేసుకోగలగాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది, కొన్ని ప్రాబ్లమ్స్ని దాన్ని వదిలేయాలి, ఇంకా అది ప్రాబ్లం తీరదు ఎప్పటికీ అది. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉదాహరణకి ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, అంటే బాడీలో ఏదో అంగవైకల్యం ఉందనుకోండి, అది మీరు జీవితాంతం ఆలోచించినది మారుతుందా? లేదు గురుగారు. లేకపోతే పిల్లలు ఎవరో పాప అంగవైకల్యంతో పుట్టాడు, జీవితాంతం మీరు బాధపడ్డా మారుతుందా? లేదు. లేదా మీరు చంద్రుడి మీదకి ఎగురుకొని వెళ్ళాలనుకుంటున్నారు, అది సాధ్యమేనా? కుజగ్రహం మీదకి ఎగురుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు రాకెట్ సహాయం లేకుండా. అంటే మనం అసాధ్యమైన వాటిని సాధ్యపడట్లేదని ఆలోచిస్తూ ఉంటాం. అవి కావు అని ఫస్ట్ మనం అర్థం చేసుకోగలగాలి. కొన్నేమో టైంకి వదిలేసేయాలి, కొన్నేమో ఇలా కావని అర్థం చేసుకోగలగాలి, కొన్నేమో వీటిని ఈ రకంగా మనం అర్థం చేసుకొని వదిలేయాలని అర్థం చేసుకోవాలి కొన్నిటిని. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, వాడు చెడ్డీలోనే బాత్రూమ్ పోసుకుంటాడు, వీడు ఇట్లా పోస్తున్నాడు ఏంది అని అనుకోవడం కరెక్టా? వీడు చిన్నపిల్లాడు కాబట్టి ఇట్లాగే ఉంటుంది, 2-3 ఇయర్స్ వచ్చే వరకు వీడు ఇలాగే చేస్తాడని అర్థం చేసుకోవడం కరెక్టా? అంతే కదా గురువు, అర్థం చేసుకోవడమే కరెక్ట్ కదా. ఫస్ట్ గొడవలు ఎందుకు వస్తాయంటే, మనం అర్థం చేసుకునే విధానం మనకు తెలియట్లే, ఇది అర్థం అవ్వట్లేదు. మనకు అది అర్థం అవ్వనంతసేపు మనకు గొడవనిస్తుంది, కోపాన్ని, ద్వేషాన్ని, ఒక రకమైన భావనని ఇస్తూ ఉంటుంది. అర్థమైతే అప్పుడు దాని మీద మనకు కోపం రాదు. అర్థమైందమ్మా? అది మెయిన్ థింగ్. దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేకపోవడము, అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పలేకపోవడము జరుగుతుంది అక్కడ. అది మీకు క్లియర్ అవ్వనంతసేపు రిలేషన్స్ బాగుపడవు. ఇంకోటి ఏంటంటే, నేను నిజాయితీగా ఉంటున్నాను కానీ చుట్టూ ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉండట్లేదని బాధపడుతూ ఉంటారు చాలామంది. నేను ఏమంటానంటే, నువ్వు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి అందం ఇచ్చాడు భగవంతుడు, మిగతా వాళ్ళందరూ అంత అందంగా లేదు, నార్మల్గా ఉన్నాడు. మరి నువ్వు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎందుకు నువ్వు బాధపడట్లేదు? అరే చుట్టుపక్కల వాళ్ళందరికి అందం రాలేదు అనుకోవట్లేదు ఎందుకు? నీకు ఇచ్చాడు, నువ్వు ఆనందిస్తున్నావుగా. నీకు డబ్బులు ఇచ్చాడు, చుట్టుపక్కల వాళ్ళకి అంత డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు నువ్వు మరి చుట్టుపక్కల వాళ్ళకి లేదని ఎందుకు బాధపడట్లే? నీకు ఇచ్చాడని మాత్రం ఎందుకు ఆనందిస్తున్నావు? అలాగే నేను ధర్మంగా ఉన్నాను అనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా అయిపోయారండి, అలా అయిపోయారండి, ఏమిటండి ఇలా తయారైపోయారు అని నువ్వు బాధపడ్డం అనవసరం అంటా నేను. అవును. ఓకే, నేను ధర్మంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. చుట్టుపక్కల వాళ్ళు ఒక రకరకాలుగా ఉన్నారు, ఒక్కొక్క వ్యక్తిని ఒక రకంగా సృష్టిస్తాడు. ఒక సినిమా ఉంటుందమ్మా, ఆ సినిమాలో రోజు హీరో పొద్దున్నే నిద్ర లేచాడు, బ్రష్ చేసుకున్నాడు, ఎక్సర్సైజ్ చేసుకున్నాడు, పూజ చేసుకున్నాడు, క్యారేజ్ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఆఫీస్లో జాబ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాడు, చక్కగా టీవీ చూసుకున్నాడు, రిమోట్ మార్చుకొని మళ్ళీ పడుకున్నాడు, మరి పొద్దున్నే. ఇదే మీకు రోజు చూపిస్తే మీరు ఆ సినిమా చూస్తారా? లేదు. ఒక చేజింగ్ కావాలి, ఒక లవ్ అఫైర్ ఉండాలి, దాని గురించి ఫైట్ చేయాలి, మళ్ళీ వాడికి ఉద్యోగం పోవాలి, ఉద్యోగం కోసం వెతుకులాట్లో ఒక పాట కావాలి, మళ్ళీ ఒక ఫైట్ ఉండాలి, వాడు ఒక ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా ఒక ఛాలెంజ్ అని గెలుచుకొని బయటికి రావాలి, అప్పుడు అబ్బా సినిమా అంటున్నాం. అవును గురువుగారు. మరి మన జీవితంలో మాత్రం చిన్న వచ్చేసరికి కంగారు పడిపోయి అమ్మో అని చెప్పి భయపడిపోతున్నాం. మనం చూసే సీరియల్లోనే సినిమాల్లో థ్రిల్ కావాలి, మన జీవితంలో ఆ థ్రిల్స్ వస్తే మాత్రం మనం తట్టుకోలేము. అవును. కాబట్టి ఇది మనం అర్థం కానంతసేపు
మనకి ఇట్లాగే ఉంటాయి. అర్థమైతే అన్ని రిలేషన్స్ సెట్ అవుతాయి. మీ ధర్మంగా మీ రిలేషన్ మీరు చేస్తూ ఉండండి. అవతల వాళ్ళు దాన్ని చేయకపోతే వాళ్ళకి అంత జ్ఞానం లేదనుకోండి, అవును. అంతే. అంతకుమించి ఇంకేమనుకోకండి. అంతకుమించి ఎక్కువ ఆలోచించారు మీరు ఫస్ట్ మనశ్శాంతిని కోల్పోతారు. ఓకే గురుగారు, తప్పకుండా ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూశారు కదా, గురువుగారు చెప్పినట్టు తప్పకుండా రిలేషన్షిప్ని బాగు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి. గురువుగారిని కలవాలి లేదా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.